ప్రజలందరి సహకారంతోనే పుణ్యక్షేత్రమైన తిరుపతి నగరాన్ని పరిశుభ్రత, స్వచ్ఛమైన నగరంగా తీర్చిదిద్దగలమని, ఇందుకోసం అందరూ సహకరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎం జయకృష్ణ పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చిన వినతులను, నగరంలోని పలు ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను పరిశీలించి ప్రజలను కలిసి పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించారు. తారకరామ స్టేడియంలో వెటర్నరీ యూనివర్సిటీలో వాకర్స్ను కలిసి నగరంలోని సమస్యలు, పరిష్కార మార్గాలపై మాట్లాడారు. రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్లను పరిశీలించి మరింత మెరుగ్గా పారిశుద్ధ్య పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పీపీ చావడి, చెన్నారెడ్డి కాలనీలో నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి ఫిర్యాదుదారులతో మాట్లాడారు. మీ అందరూ సహకరిస్తేనే నగరం శుభ్రంగా ఉంటుందని తెలిపారు. కాలువల్లో చెత్త వేయడం, రోడ్లపైన ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడం మానుకోవాలని తెలిపారు. మీ ఇంటి వద్దకు వచ్చే మాకు సిబ్బందికి వేరు చేసిన చెత్త ఇవ్వాలని తెలిపారు. మన ఇంటితో పాటు నగరాన్ని శుభ్రంగా ఉంచుకునేందుకు సహకరించాలని పిలుపునిచ్చారు. కమిషనర్ వెంట హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ తదితరులు పాల్గొన్నారు.